హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే నైట్ తీసిన వీడియో అండి. డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము. మా వారికి కొంచెం వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదనేసి ఇంకా నైట్ అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు డీమార్ట్‌కి అయితే వచ్చామండి. పెద్ద షూట్ చేయలేదండి అక్కడైతే. కుదరలేదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంకా కొద్దిగా అయితేనే వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా వెళ్తే ఆడవాళ్ళకైతే ఇంకా ఇయ్యే కదండీ! గిన్నెలు, గ్లాసులు ఇవి వెంటనే తిరుగుతారు కదా! ఇవి కూడా అయితే చూసామండి గ్లాస్ ఐటెమ్స్. ఇవి క్యూట్‌గా బాగున్నాయి కదండీ! కానీ అయితే తీసుకోలేదు. మా వారైతే వద్దనేసారు. ఇవైతే తీసుకోలేదు. కానీ చాలా బాగున్నవి. ఇంకైతే పెద్దయితే అక్కడైతే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి. ఏమేమి తీసుకున్నాను కూడా వన్ బై వన్ అయితే మీకైతే చూపిచ్చేస్తాను. మొత్తం అయితే ఇవన్నీ అయితే అయినాయండి. అంటే ఎక్కువైతే తీసుకోలేదు. ఏది అవసరమో అదైతే తీసుకున్నామండి. ఫస్ట్ అయితే కొంచెం బట్టలకైతే సాఫ్ట్ టచ్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక తుడుచుకోవడానికైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది. 50 రూపీస్ ఎంతో పడింది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇదొకటైతే తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి ఇవైతే క్లీన్ చేసుకుంటాకైతే తీసుకున్నానండి. జస్ట్ ప్లేట్స్ ఫ్రిడ్జ్ లాంటివి ఏమైనా తుడుచుకుంటే బాగుంటదనేసి ఇవైతే తీసుకున్నానండి. కానీ క్వాలిటీ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయండి. 5 అయితే వచ్చినవి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. తర్వాత వచ్చేసి గ్రాసరీస్ అయితే తీసుకున్నామండి. నేనైతే ఎక్కువ లూజ్ అయితే తీసుకుంటామండి. ప్యాకెట్స్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువైతదని లూజ్ అయితే తీసుకుంటానండి. ఇంకొకటైతే కంటైనర్స్‌లో అయితే వేసుకుంటున్నానండి. కంటైనర్‌లో ఆహ్, ఇంకా వేయగా మిగిలిందైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఈ కంటైనర్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ఫిల్ చేసుకుంటాను. ఈ విధంగా మొత్తం అన్నీ అయితే ఫిల్ చేసుకుంటున్నానండి. ఇక్కడొచ్చేసి ఇంకా గ్లాస్ ఐటెమ్స్ తీసుకుందామని అనుకున్నామండి. అంటే గ్లాసు ప్లాస్టిక్ అయితే వాడకూడదంటున్నారు కదా! మెల్లిగా గ్లాస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం గానీ, ఏంటంటే ఇంకా పిల్లలైతే ఉన్నారు కదా! పిల్లలకేంటంటే పైన ఎక్కేస్తారండి. స్టూల్స్ అవి వేసుకొని ఇంకా లాగేస్తారు కదా! అనేసి తీసుకోవట్లేదు. మెల్లిగా ఒక్కొక్కటి కొంటున్నామండి గ్లాస్ ఐటెమ్స్ అయితే. ఇంకోటేంటంటే నాకు కూడా భయమండి గ్లాస్ ఐటెమ్స్ అంటే నా దగ్గర జారిపోతాయి. వెంటనే జారిపోతాయి. మరి బ్రేక్ అయిపోతాయి గదా! అందుకే గ్లాస్ ఐటెమ్స్ కొంచెం ప్రెజెంట్ అయితే కొంచెం దూరంగా అయితే ఉంటున్నాము. కొన్నైతే స్టీల్ డబ్బాలైతే వేసుకుంటున్నానండి. కొన్నిట్లికే నేను ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తాను. ఇంకోటొచ్చేసి ఇదైతే మినపప్పండి. కొంచెం ఎక్కువే తీసుకుంటాను. మిగతాయన్ని ఒక కేజీకే తీసుకుంటానండి ఎప్పుడూను. కొంచెం మినపప్పు, ఇడ్లీ రవ్వ అయితేనే కొంచెం ఎక్కువ తీసుకుంటానండి. ఇంకా ఇడ్లీ రవ్వే యేసుకుంటాం గదా! పిల్లలైతే ఉన్నారు కదా! ఇంకా ఏం టిఫిన్స్ అయితే తినరు. ఇడ్లీ ఎక్కువ తింటారు. ఇవే మినపప్పును, ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ తీసుకుంటానండి. అది 4 కేజీస్ తీసుకుంటే ఇదొక 5 కేజీస్ అలా తీసుకుంటామండి. ఇప్పుడైతే ఇవైతే కొంచెం పెద్ద దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇంకా కంటైనర్స్ అన్నీ సర్దేసుకుంటున్నానండి. ఇంకా పిల్లల కోసం పేపర్ బిస్కెట్స్ అయితే తీసుకున్నామండి. సేమియా అయితే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. విప్పి తీసుకున్నామండి. ఇదైతే కొంచెం ఆటా అయితే తీసుకున్నామండి. మైదా అయితే తీసుకోలేదు. అయితే క్యూట్‌గా చిన్న బాటిల్ అయితే తీసుకున్నామండి. ఇంకా రూమ్ ఫ్రెషనర్ కూడా తీసుకున్నాము. ఇదైతే గ్లాస్ వాటర్ బాటిల్ అండి. నాకు మా వారికి చాలా ఇష్టమండి గ్లాస్ వాటర్ బాటిల్స్ అంటే. ఇంకా మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా 2 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాము. ఇది కూడా బావుందండి. ఇదైతే చిన్న గ్లాస్‌కిలాగా కవర్ కూడా వచ్చిందండి. క్యూట్‌గా ఉంది కదా! అనేసి తీసుకున్నామండి. వాటర్ వేసుకొని ఎక్కడికైనా పట్టుకెళ్ళినప్పుడు అయితే బావుంటది కదా! అనేసి తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇంకా గరం మసాలా ప్యాకెట్స్, ఇంకా టీ పొడి అయితే తీసుకున్నామండి. ఫస్ట్ టైమ్ అండి తాజ్‌మహల్ ట్రై చేయడము. ఇంకొచ్చేసి ఇవైతే మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఓపెన్ చేశారు అప్పుడే. ఇదైతే చిన్న పట్టుకర్ర అయితే తీసుకున్నానండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. ఇప్పుడైతే కుదిరింది తీసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకునేది కూడా ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా గ్లాస్ జార్స్ అయితే ఇదే 2 అయితే తీసుకున్నానండి. ఇవైతే చాలా బాగున్నవి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటాకైతే తీసుకున్నానండి. ఇవైతే వాష్ చేసినప్పుడు భలే భయమైతే ఏసిందండి. జారిపోయేమో అనుకున్నాను. అలాగే ఈ వాష్ చేసైతే వేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ దాంట్లో అయితే.
కానీ చాలా బాగుందండి క్వాలిటీ అయితేనే. ఈ చిన్న చిన్న కంటైనర్స్ కూడా తీసుకున్నానండి. కాస్ట్ అయితే తక్కువ పడుతుందని తీసుకున్నాను. అవి కూడాను పెద్దవి కూడా అయితే తీసుకున్నానండి. ఇవైతే పచ్చడిలో వేసుకుంటాకైతే తీసుకున్నాను. తర్వాత మా పిల్లల కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకున్నానండి. ఇదొచ్చేసి ఇంకా పరోటాస్ ఇన్‌స్టంట్ పరోటాస్ ఉంటాయి కదా! అవైతే తీసుకున్నాను ఒక ప్యాకెట్ అయితేని. ఇంగా రాగానే అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదే తీసైతే చూపిస్తున్నానండి. ఎప్పుడో ఒకసారి ట్రై చేశామండి. మళ్ళీ సరే కనిపించినాయి కదా అని తెచ్చుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా కంటైనర్స్ ఇంకా మిగిలినవన్నీ ఒక దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటానండి విధంగా. ఆ కంటైనర్‌లు అవ్వగానే ఇవి తీసుకొని అయితే దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇలా పెద్ద దాంట్లో అయితే పెట్టేసుకుంటానండి. అన్నీ ఒక దగ్గర అయితే ఉంటాయి కదా అనేసి. మొత్తం అన్నీ పెట్టేసానండి దీంట్లో అయితేని. ఇవైతే మా పిల్లలకి కొంచెం అందుబాటులో అయితే పెట్టానండి. ఇంకా తింటారు కదా! ఏదో కొంచెం వాళ్ళకి అందేలా అయితే పెడతానండి ఇవైతేని. వాళ్ళే తీసుకొని అయితే తింటారు. ఇంకా ఈ కంటైనర్స్ కూడా క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇంకా హ్యాండ్ నాప్కిన్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడైతే సెట్ చేశానండి. ఇంకా పైప్ దగ్గర అయితే ఈ విధంగా పక్కనైతే పెట్టాను. సెట్ అయిపోయిందండి ఇక్కడ అయితేని. కొంచెం ఈజీగా ఉంటదని ఇక్కడైతే సెట్ చేశాను. ఇంకా ఇవైతే క్లీన్ అయితే చేశానండి. ఇంక మార్నింగ్ అయితే ఇంక గ్రోసరీ స్టోర్ చేసుకుందాం అనేసి ఇప్పుడైతే కడిగైతే పెట్టేసుకున్నానండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.